ఏం పేరు నా పేరు? నా పేరు పడిదెం రాజేందర్, మాది నర్సంపేట, చెన్నరావుపేట మండల అక్కల్చెడ. నేను తెలంగాణ ఉద్యమంలో మలిదశ పోరాటంలో పెద్దన్నతోటి ఉండి మరి పోరాటం చేయడం జరిగింది. అన్న మాకు దగ్గర ఆత్మీయ బంధువు లెక్క ఉండేది. అన్న ఏం పిలుపునిస్తే ఆ కార్యక్రమంలో పాల్గొని సహజనుల సమ్మె దీక్షలు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమానికి అన్న పిలుపునిస్తే ప్రతి దానికి అటెండ్ అయ్యి హాజరయ్యి ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే కిరీటంలాగా తీర్చిదిద్దడంలో ఈ అన్న అకాల మృతి మరి తెలంగాణ నర్సంపేటకే కాదు తెలంగాణ సమాజానికి కూడా చాలా బాధాకరం. మరి అన్న లేని లోటు మరి దాన్ని పూడ్చలేము, తీర్చలేము. మరి అన్న గురించి నేను రాసిన పాట ఈ పూట నా నోట. సింగరా మీరు? నేను సింగరు. అన్న ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా అనేక పాటలు రాసిన, అన్న గెలుపు కోసం ముందుండి అనేక రచనలు రాసిన. అందులో పాటలు జనం జనం ప్రభంజనం జజ్జన కరికూతో జమిడికల్ల మోతో అనే పాటను నేను అన్న ఎలక్షన్లో పాటలు జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నర్సంపేటలో ఉవ్వెత్తున దీక్షలు చేస్తుంటే అన్న కూడా సంఘీభావం తెలపడం జరిగింది. అప్పుడు నేను రాసినటువంటి పాట అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నా నర్సంపేట రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. ఈ పాట రాయడం జరిగింది. ఇది కూడా నాకు కవిగా, రచయితగా, గాయకునిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పాట. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి అన్న ఎనలేని సేవ చేసి అనేక కార్యక్రమాలు, అలాగే ఎమ్మెల్యే అయినా కూడా అన్న అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనేమి, పాకాలకు నీళ్లు తెప్పించడం అయితేనేమి, మరి ప్రతి ఒక్క పనిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేసిండు. సంక్షేమ పథకాలను అందించిండు. ఇలా అన్న లేకపోవడం చాలా బాధాకరం. మేమంతా కూడా అన్న లేని లోటును మేము చాలా బాధాకరంగా కన్నీళ్లతోటి నిన్న అంతిమయాత్ర వీడుకోలు చేసి పంపించడం జరిగింది. అన్న గురించి పాట. పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, చెప్పరవో దేవుడా బలమైన కారణం. అరే పొద్దుమాపు పోరు చేసే పేదల సబ్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. కన్నదిరా కడుపారా నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. అరే కన్నదిరా కడుపారా నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. ఆ కేసీఆర్తో తిరిగెను గల్లీ గల్లీ అరే గర్జించి గలమెత్తితే దిగింది ఢిల్లీ. ఆ కేసీఆర్తో తిరిగెను గల్లీ గల్లీ గర్జించి గలమెత్తితే దిగింది ఢిల్లీ. ప్రజల గుండె చప్పుడవై నిలిచినావు స్థానం, ప్రజల గుండె చప్పుడవై నిలిచిన నీ స్థానం, ప్రపంచానికెక్కనయ్యా అన్నా నీ ప్రస్థానం. అరే పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి అనుకుంటూ ఈ పాట రాయడం జరిగింది. మరి ఈ పాటను అన్నకు నివాళిగా అర్పిస్తూ ఈ పాట రాయడం జరిగింది. నా పేరు పడిదెం రాజేందర్. రికార్డింగ్ చేపిస్తారా మరి పాట? రికార్డింగ్ చేపిస్తా. 5 డేస్కు కానీ 11 డేస్ కానీ ఈ పాటను రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరి సమక్షంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని పాటలు రాసావు ఇప్పటి వరకు అన్న మీద? ఇప్పటి వరకు అన్న మీద చాలా 15 పాటల దాకా రాయడం జరిగింది. ఎలక్షన్లో కూడా రాసిన, తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిన, ఇప్పుడు కూడా అన్నకు ఇప్పుడు ప్రజెంట్ 2 పాటలు రాయడం జరిగింది. అవి కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. మీతో ఎట్లుంటుండే కళాకారుడుగా మీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను? చాలా మంచిగా రిసీవ్ చేసుకునేది. ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నర్సంపేటలో రాజేందర్ మీ టీం అంతా కూడా తప్పకుండా రావాలి, మన ప్రోగ్రామ్ ఉన్నది కండక్ట్ చేయాలి అని అన్న వేదికల మీద ఖచ్చితంగా పాట లేనిది
ప్రోగ్రామే ఉండకపోయేది. వేదిక ఎక్కితే ఫస్ట్ మేమే పాటలు పాడుకుంటా ఆ పాటలతోటి మొదలయ్యి తర్వాత అన్న స్పీచ్ తోటి ఎండ్ అయ్యేది. ఆ పాటలు అంటే చాలా ఇష్టం అన్నకు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది పాటే కాబట్టి, పాటే ఒక తూట అని తెలుసు అన్నకు కాబట్టి మమ్మల్ని ఆదరించేది, అభిమానించేది, మంచిగా చూసుకునేది అన్న కూడా అన్ని విధాలుగా చూసుకునేది. ఓకే. సో మీలాంటి వాళ్ళకి అండగా ఆయన ఉన్నాడు, అండగా ఉండాల్సిన ఇప్పుడు లేకుండా పోయిండు. సో కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ కుటుంబానికి ఏ రకంగా అండగా ఉండాలని ఒక కళాకారుడిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆయన కోసం మీరు పనిచేసినారు, ఇప్పుడు వాళ్ళ భార్య కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా అన్న పోయిండు, అది ఆ లోటును తీర్చలేము. ఖచ్చితంగా ఆ అక్క స్వప్నక్కకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా గెలిపిస్తారు. ఖచ్చితంగా అన్న చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. అందరూ కూడా సానుకూలంగా స్పందించి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు బిడ్డకు కూడా ఆ పార్టీ అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉండాలని కోరుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ టికెట్ స్వప్నక్కకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని మా ప్రగాఢ అది. అంతిమ యాత్రలో కూడా మీరు పాల్గొన్నాం. మేము పాటలు పాడినాం. నర్సంపేటలో పెద్దన్నకు నాకు ఉద్యమ కాలం నుంచి బంధం మాది. ఉద్యమంలో కూడా చాలా పాటలు పాటలు రాయించిన నాతోటి చాలా పాటలు చేసినాం. చాలా ప్రోగ్రామ్స్ కళారంగం సంబంధించిన ఏ ప్రోగ్రామ్ కూడా నాకే అన్న ఫోన్ చేసేది, నన్నే రమ్మని నేనే ప్రోగ్రామ్ చేసేది అన్నతోని మొదటి నుంచి కూడా వెన్నంటి ఉన్నవాడిని. తెలంగాణ వచ్చినాక కూడా అన్నతోటే పాటలు పాడుకుంటూ ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే అన్న మా నుండి ఇంత త్వరగా పోతారని చెప్పేసి అసలు కళలు కూడా మేము అనుకోలేదు. అయినా ఆ గుండెపోటు వల్ల, లంగ్స్ ప్రాబ్లం వల్ల అన్న దూరం కావడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కళాకారులుగా అసలు అన్న ఉన్నాడని అనిపిస్తుంది ఇప్పటికి కూడా, కానీ కనబడతలేడు. అసలు అంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి మాది నర్సంపేటలో ఉన్నది. ఇప్పుడు ఆయన స్టిల్ ఎమ్మెల్యే కూడా లేడు, అంతమంది జనాభా వచ్చారు. రీజన్ ఏంది, కారణం ఏందన్న? నాయకుడు, ప్రగతి సూర్యుడు, ప్రజా సేవకుడు, కదిలి వస్తుండు జననాయకుడు, జనమే ప్రణమై పెద్ది సుదర్శనన్నా నర్సంపేటకు వెలుగులు పంచిండన్నా. ఆయన నర్సంపేటకు ప్రజానాయకునిగా వెలుగులు పంచిన వాటికనే ఆ పంచిన వెలుగులన్నీ కూడా ఆ వెలుగుల మధ్య వాళ్ళు బతికిన వాటికైనా అంత జనం కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రజల మనిషిగా, మా మనిషిగా, మన ఇంటి మనిషి అన్నట్టుగా ఓన్ చేసుకొని లక్షలాది వేలాది మంది ఆ రోజు రావడం జరిగింది. ఆయన జననాయకుడు, ఎవరో పెడితే వచ్చిన నాయకుడు కాదు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆ ప్రజలంతా కూడా ఆయన పోయిన వార్త వినగానే వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయన కడసారి చూపు చూడాలని చెప్పేసి వచ్చిన సందర్భం. ఆ రకంగా వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకంగా వచ్చిన మీరు పాటలు పాడుతుంటారా? ఉద్యమ సమయంలో పాట పాడిరా? ఉద్యమంలో కూడా అన్న కోసం పాటలు రాసినాం, పాటలు పాడినాం. పేదోళ్ళ ఆకలి బాధలు బాప వచ్చిండే పెద్దన్నా మా పెద్ది సుదర్శనన్నా, త్యాగాల దారెంట బాటసారిలా వచ్చిండే పెద్దన్నా మా పెద్ది సుదర్శనన్నా, దీనుల బంధువమ్మ మా పెద్ది సుదర్శనన్నా, అరయోదాను యోధుడమ్మా మన పెద్ది సుదర్శనన్నా. దగా పడ్డ మన తెలంగాణకై దండు కట్టినాడు, కేసీఆర్కు అండగా నిలిచి ముందు నడిచినాడు, నర్సంపేట ఉద్యమాన్ని నలుదిక్కుల చాటిండు, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిను, దీనుల బంధువమ్మ మా పెద్ది సుదర్శనన్నా, అరయోదాను యోధుడమ్మా మా పెద్ది సుదర్శనన్నా. ఆ రకంగా అన్న కోసం అప్పుడు తెలంగాణ వచ్చినాక రాకముందు కూడా అన్న మీద చాలా పాటలు రాసినాం, చాలా పాటలు పాడినాం. మా యోచన ఉన్న అదేవిధంగా పడదనాయందరు, సుమను, మా ఒక టీం మాది ఉంటే యాకూబు, దారదేవన్న, గిద్దె రామనసయ్య, మీ అంతా కూడా పల్లె నిద్ర కాల్చి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులంతా కూడా అన్నకు ఆప్యాయంగా, ఎందుకంటే అన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుని చేసినప్పుడు అటు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఇటు కళాకారులు మీ అంతా కూడా అన్నకు వెన్నుదండగా ఉండి అన్నతోనే అన్న అడుగుల్లో అడుగై మేము నడిచిన వాళ్ళం. ఆ రకంగా మమ్మల్ని సొంత తమ్ముళ్ళ కంటే, సొంత బిడ్డల కంటే ఎక్కువ మమ్మల్ని చూసుకొని మాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కేసులైనా, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా అన్నని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా కోసం వచ్చేది, మా కోసం మాట్లాడేది, మా కోసం నిలబడేది, మమ్మల్ని ఇడిపించుకొని పోయేది. ఆ రకంగా అన్న చాలా సేవలు చేసిండు, ప్రజల కోసం చేసిండు. నర్సంపేటకు తెలంగాణ వచ్చాక కూడా
ఎమ్మెల్యే ఉన్నా కూడా నర్సంపేటకు హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ సైనిక్ స్కూల్ కానీ అదేవిధంగా రైతుల కోసం అయితే అసలు ఘోరంగా పరితపించింది. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడికే రైతులకు కూడా సబ్సిడీ మీద మోటార్లు ట్రాక్టర్లు అసలు ఎక్కడ మీరు మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చేయనటువంటి అభివృద్ధి ఒక 5 సంవత్సరాల్లోనే పెద్దన్న ఆ రకంగా చేసిండు. మళ్ళా రామప్ప నుంచి పాకాలకు నీళ్లను రప్పించి రైతన్నులకు 2 పంటలు పండే విధంగా ఆ రకంగా పైప్ లైన్ వేసి ఇక్కడ నీళ్లు రప్పించినటువంటి గొప్ప మనసుతో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు, సేవకుడు, ప్రజానాయకుడు మా పెద్దన్న లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆ బాధతో మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పాటలు పాడంటే అసలు పాట కూడా పాడడానికి అత్తలేదు. ఏమని పాడాలి నేను ఈ పూట, ఎంతను చెప్పాలి గుండె గాయాల గోస, ప్రేమ గల్ల పెద్దన్న దూరమాయనని మా పాట మాట మూగబోయి రోదిస్తా ఉన్నది. ఏమని పాడాలి నేను ఈ పూట, ఎంతని చెప్పాలి మా పెద్దన్న త్యాగాల బాట. నిజంగా చెప్పలేం, అసలు రోజులు గడిచిపోతాయి, అసలు టైం సరిపోదు. పెద్దన్న చరిత్ర, పెద్దన్న చేసిన పనులు చెప్పుకుంటే అందుకోసమే మేము ఎవరిని అడగాలో అర్థమవుతలేదు. మా అన్న ఎక్కడున్నాడు అని. అందుకోసమే నింగిలోని వెన్నెలమ్మా, నింగిలోని వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, నర్సంపేట పల్లెలన్నీ అడుగుతున్నాయో, ప్రేమగల్లా పెద్దన్న లేడని గొల్లు నేర్చినాయో, ప్రేమగల్లా పెద్దన్న లేడని గొల్లు నేర్చినాయో, నింగిలోని వెన్నెలమ్మా, నింగిలోని వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, మా ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా. ఇలాంటి కళాకారులు అయితే పాటతోటే నివాళులు అర్పిస్తారు, అంతే కదా. సో పాటలు రెడీ చేయబోతుర్రా పెద్ద సుదర్శన్? మళ్ళీ కొత్త పాటలు రాయబోతున్నాం అన్న. దశ దిశ కర్మ వరకు ఖచ్చితంగా చాలామంది కళాకారులు కూడా అందరు రాస్తున్నారు. ఇప్పుడు కూడా పాటలు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం. అన్న లాస్ట్ రోజు ఖచ్చితంగా కొత్త పాటలతోటి అన్నకు నిరాజనం పలుకుతాం. ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఎటువంటి సహాయం చేయాలని మీరు కళాకారుడిగా అనుకుంటా ఉన్నారు? మా నర్సంపేట ప్రజల తరపున కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మేము కోరేది ఒకటే, మా సప్నకు అవకాశం కల్పించండి. ఖచ్చితంగా మేము మా పెద్దన్నను స్ఫూర్తిగా తీసుకొని పెద్దన్న లేని లోటు తీసుకునే విధంగా మా అక్కను మా గుండెల్లో పెట్టి పెద్దన్న ఎట్లయితే మేము వెన్నంటి ఉండి పనిచేసినామో ఆటగా పాటగా నాయకులుగా ఎట్లయితే ఉన్నామో ఆ రకంగా మా పాటను మా మాటను అక్క కోసం ఉపయోగించి అక్కను కూడా మేము పెద్దన్నలాగా ముందు వరుసలు ఉండే విధంగా నర్సంపేటకు అండదండగా ఉండే విధంగా తీర్చిదిద్దుకుంటాం. కాబట్టి ఆ రకంగా ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ పార్టీ నుంచి అదేవిధంగా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వారి కుటుంబానికి నర్సంపేటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఒక దత్తతగా తీసుకొని నర్సంపేట ప్రజలకు అన్నదండగా ఉండే విధంగా వారి కుటుంబానికి అన్నదండగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.